హలో అండి. మనం థంబ్నెయిల్ ఎలా తయారు చేసుకోవాలో వెబ్సైట్ ఆన్లైన్లో నుంచి ఒక ఫ్రీ వెబ్సైట్, మరి చాలా సులువుగా ఉండేటటువంటి వెబ్సైటు. ఈ వెబ్సైట్లోకి వెళ్దాము. మన థంబ్నెయిల్స్ మనం యూట్యూబ్లో ఎక్కడైనా సరే అప్లోడ్ చేసేటప్పుడు మనకు థంబ్నెయిల్స్ కావాలి కదా, అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఒక వెబ్ బ్రౌజర్ అయితే, ఇది ఇంటర్నెట్ ఆన్లైన్ ద్వారా మాత్రమే, మరి పీసీ, ల్యాప్టాప్ అండ్ మొబైల్. నేను పీసీలో చేస్తున్నాను. పీసీ అయినా ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా ఒకటే మెథడు కాబట్టి మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫోటోపీ అని కొడతాను. ఫోటోపీ అని టైప్ చేయగానే ఇక్కడ గ్రీన్ లైన్లో గ్రీన్ యొక్క సైట్ అయితే మనకు కనబడుతూ ఉంది. ఫోటోపీ దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఏం చేస్తుందంటే, ఇక్కడ క్లిక్ చేయగానే ఫోటోపీ అనే ఆన్లైన్ ఫోటో ఎడిటర్ అయితే వస్తుంది. ఇది ఇంటర్నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. దాన్ని మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫోటోపీ అనేటటువంటి వెబ్సైట్ ఇది ఓపెన్ అయింది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుంటాము. ఈ విధంగా మనకు సైజులు అనేవి వస్తాయి కాబట్టి వాటి మీద మీరు ఈ విధంగా ఏం చేయండి అంటే క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలో. ఇక్కడ వైట్లో అయితే వచ్చింది. నేను మరలా బ్యాక్ అయితే వెళ్తూ ఉన్నాను. తర్వాత మన సిస్టంలో ల్యాప్టాప్లో ఉండేటివి ఇక్కడ ప్రెస్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇక్కడ తర్వాత మనకు టెంప్లెట్స్ అని ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది లేకుండా కావాలనుకుంటే, నాకు పెద్దగా తెలియదు, నేను నేర్చుకోలేదు, సింపుల్గా నేను చేసుకోవాలంటే ఈ టెంప్లెట్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ మీకు ఇక్కడ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. కొన్నిటిని నేను క్లిక్ చేస్తాను. లెఫ్ట్ సైడ్లో మొబైల్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చాయి. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీమ్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. మనం దాన్ని చేసుకోవచ్చు. నేనైతే కింద అదర్లోకి వచ్చాను. అదర్ క్లిక్ చేస్తున్నాను. అదర్లో క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ ఉందన్నమాట. సరే, ముందుగా ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ తయారు చేసి ఉంచారు. దీని మీద అయితే ఆఫ్లైన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. లేకపోతే ఇక్కడ స్టారీ అనే దాని మీద ఇక్కడ దాన్ని డబుల్ క్లిక్ చేయండి. మీకు ఏది కావాలంటే ఇది డబుల్ క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేయటం అంటే, మనం టైప్ చేసుకొని చేసుకోవడం. ఓకే, ఇది మెథడ్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే, నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నాను. టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీమ్స్ అని కూడా ఉంటుంది. కార్డ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. కార్డ్స్ అంటే ఇవన్నీ వచ్చాయి మనకు. ఇక్కడ మీమ్స్ మీద క్లిక్ చేస్తున్నా. మీమ్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి మనకు. ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ కాబట్టి ఈ బ్లూ కలర్లో తీసుకుంటున్నాను. అదర్లోకి వచ్చి బ్లూ కలర్లో తీసుకుంటున్నాను. డబుల్ క్లిక్.
డబుల్ క్లిక్. లేదు మీరు కలర్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే అలా రిటర్న్ వెళ్దాం. న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. అర్థమైంది కదా మీకు. టెంప్లెట్స్ మీద వెళ్ళి అక్కడ ఉన్న వాటిని క్లిక్ చేసుకోండి. మనం కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక సైజు 1920 1080 పిక్సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదైతే మనకు వైట్లో ఉంది. ఇక్కడ లాక్ ఓపెన్ చేశాను. ఇక్కడ లాక్ ఉంది కదా, క్లిక్ చేస్తే లాక్ ఓపెన్ అయింది. తర్వాత నాకు వేరే కలర్ కావాలి, బ్లూ కలర్ కావాలి. ఈ కలర్ మీద ఓకే, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కింద ఉన్న దాని మీద మీకు సింపుల్గా అర్థం కావటానికి నేను దీని మీద అయితే ఏం చేస్తున్నానంటే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నాకు బ్లూ కలర్ కావాలి. మీకు ఏ కలర్ అయితే ఆ కలర్, నాకు బ్లూ కావాలి కాబట్టి ఇక్కడ బ్లూ మీద క్లిక్ చేసి ఓకే అంటాను. ఓకే అని కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టగానే మీకు కలర్ వచ్చింది. లేదు మనకు వేరే కలర్ కావాలా, తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఈసారి ఏం చేద్దాము, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్ చేంజ్ అవుతుంది. నేను కొంచెం డార్క్ తీసుకుంటాను. ఇది తీసుకున్నాను. ఓకే అన్న. మళ్ళా కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టగానే కలర్ చేంజ్ అయింది. మళ్ళా అది కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. నేను బ్లూనే ఇష్టపడుతున్నాను కాబట్టి బ్లూలోకి వెళ్ళి ఓకే కొట్టాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అది. తర్వాత ఇప్పుడు నేను మెసేజ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి యూట్యూబ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు టీఎన్ ఉంది, టైప్ టూల్ అనమాట. ఇది టెక్స్ట్ టూల్ అని అంటాం. ఈ టెక్స్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కలర్, మనం ఏముంది వైట్ కలర్ ఉంది. మీకు ఏ కలర్ అక్షరాలు కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలర్ చూడండి. పైన విండోస్ కింద ఈ స్పేస్ బార్లో మనకు బ్లూ కలరే ఉంది. కానీ బ్లూ మీద కనబడదు కాబట్టి దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ అయినా పర్వాలేదు. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద వైట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, వైట్ అక్షరాలు కావటానికి. ఇక్కడ సైజు, లెటర్ సైజు ఉంది. దీని మీద ప్రెస్ చేసి నేను ఫుల్గా పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాను. మనకు ఈ టెక్స్ట్ టూల్ అనేది వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే టైప్ చేస్తాను, మెసేజ్ అని టైప్ చేస్తాను. మెసేజ్ అని టైప్ చేశాను. ఇక్కడ మీరు పైకి వెళ్తే ఇక్కడ మూవ్ టూల్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ టెక్స్ట్ టూల్ మీద ఉన్నాము, టైప్ టూల్ మీద టెక్స్ట్ టూల్ అన్నాం. టెక్స్ట్ టూల్ మీద ఉన్నాము. ఈ యొక్క టెక్స్ట్ టూల్ ఏదైతే ఉందో అది పోవటానికి ఇక్కడ ఏంటంటే మూవ్ టూల్ అంటారు దీన్ని. యారో మార్క్, మనకి ఇలాంటి యారో మార్క్ రావటానికి కర్సర్ అంటాం మనం విండోస్లో అయితే. కాబట్టి దీంట్లో మూవ్ టూల్ అనాలి. మూవ్ టూల్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు మనకి ఆడ కావాలి అక్కడ జరుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని మళ్ళీ ఇట్లా క్లిక్ చేసి ఒకసారి మీరు మౌస్ ఇలా రైట్ సైడ్ ప్రెస్ చేసి ఇలా అంటే మీకు సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ తర్వాత మళ్ళీ నేను మూవ్ టూల్ తీసుకుంటున్నాను, మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను,
మీకు టెక్స్ట్ మార్చుకోవాలంటే ఈ మధ్యలో ఎక్కడైనా కొట్టండి, పర్వాలేదు. నేను చివరిలో కొడుతున్నా. మళ్ళీ మీ మౌస్, నేను క్లియర్గా చెప్తున్నాను, కొంచెం లాంగ్ అవుతుంది వీడియో, కాబట్టి నిదానంగా చూడండి, తెలుసుకోండి. థంబ్నెయిల్స్ కావాల్సిన వారు, లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కాబట్టి కావాల్సిన వారు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ కర్సర్ ఇక్కడ తీసుకొచ్చి మౌస్లో రైట్ సైడ్ క్లిక్ ఇచ్చి ఇలా మళ్ళా ఆ మౌస్ రైట్ క్లిక్ పట్టుకొని ఇలా ముందుకు జరిపారంటే అది మీకు సెలక్షన్కి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫస్ట్లో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కూడా ఇక్కడ బ్లాక్ అనేసి నేమ్తో ఒకటి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇవన్నీ టెక్స్ట్ అనమాట. మీకు ఏ టెక్స్ట్ ఏ స్టైల్ కావాలంటే ఇది బాగున్నట్టు అనిపించింది నాకు. దీని మీద నేను మనకు మారుతూ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది. నేను ఇది తీసుకుంటున్నాను. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, అబిరల్ ఫ్యాక్ట్స్ అని ఉంది, కాబట్టి దాని మీద ప్రెస్ చేయండి. పైన మీకు ఇక్కడ ఏ యొక్క ఇవన్నీ మీకు ఉండేటటువంటి టూల్స్ అనమాట, అది టెక్స్ట్ టూల్స్ అనమాట, టెక్సెస్ అనమాట. ఇవన్నీ టెక్స్. ఇటు మీకు ఏది కావాలో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. మీకు ఏం చేస్తుందంటే ఈ విధంగా వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఇది నాకు వద్దు కాబట్టి ఇది ఆన్లైన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది లోడ్ అయ్యేదానికి. సరే, ఇది తీసుకుందాం. ఇది దాని మీద క్లిక్ ఇచ్చాను, మళ్ళీ మూటూల మీద క్లిక్ ఇచ్చాను, మెసేజ్. ఇప్పుడు దీన్ని మనం సైజు తగ్గించుకోవాలి. ఆల్ట్ కంట్రోల్ టీ, ఆల్ట్ కంట్రోల్ టీ కొట్టంగానే కర్సర్ తీసుకునే విధంగా మీరు దీని దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, ఎట్లుంటే అది రొటేషన్ చేసుకోవటానికి దగ్గర తీసుకొస్తే ఇలా వస్తుంది కర్సరు. అప్పుడు దీన్ని తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. కాబట్టి మెసేజ్ ఎంటర్ కొట్టాను, వెళ్ళిపోయిందనమాట, ఫ్రీ ట్రాన్స్ఫర్. కాబట్టి కంట్రోల్ ఆల్ట్ టీ కొట్టండి. తర్వాత ఇప్పుడు నాకు ఒక ఫోటో కావాలి. ఆ ఫోటో కావటానికి నేనేం చేస్తానంటే ఇక్కడ పైన లెఫ్ట్లో ఫైల్ అనేటటువంటి ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు ఓపెన్, కంట్రోల్ ఓ కొట్టారనుకోండి, లేకపోతే ఇక్కడ ప్రెస్ చేయండి, కంట్రోల్ ఓ అనండి, ఇలా ఓపెన్ అవుతుంది. మరి మీకు ఎక్కడ మీ ఫోటో ఉందో మీ ఇక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. నాది ఎఫ్ డ్రైవ్లో ఉంది కాబట్టి నేను దాని మీద ఏం చేస్తానంటే క్లిక్ చేస్తాను. ఈ ఫోటో మీద అయితే నేను ఇది పిఎన్జి ఫైలు, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నాను, ఇలా వచ్చేసింది. తర్వాత నేను ఓకే ఓపెన్ అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను నేను. తెలిసిన వాళ్ళు కంట్రోల్ కాపీ కొట్టి కంట్రోల్ వి కొడితే పేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఒకవేళ ఇక్కడ లాక్ ఉందనుకోండి, ఇక్కడ లాక్ ఉంది, రైట్ సైడ్ చూడండి లాక్ ఉంది, అప్పుడు ఆ లాక్ మీద మీరు ఏం చేయలేదు, ఇది కదలదు అనమాట. కాబట్టి దీని మీద క్లిక్ చేసి మరి ఈ లాక్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చారంటే లాక్ వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి ఇది కదులుతుంది. కాబట్టి ఈ టైం కోసం నేను ఈజీ మెథడ్ చెప్తున్నాను. దీన్ని ఇలా మౌస్ టూల్తో ప్రెస్ చేసి రైట్ సైడ్ మౌస్లో ప్రెస్ చేసి ఇలా తీసుకొని మనం ఎక్కడైతే న్యూ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో వదిలేయండి, తీసుకొని వెళ్ళి. అర్థమైంది కదా? ఇలా ట్రాన్స్ఫర్, ఫ్రీ ట్రాన్స్ఫర్, కంట్రోల్ ఆల్ట్ టీ ఇవ్వగానే మీకు ఇక్కడైతే వైట్ ఒక చుక్క వచ్చింది, అది ముందుకు జరపండి, మీకు ట్రాన్స్ఫారం కనబడుతుంది. చిన్నగా జరుపుకోండి అలాగన.
ఇక్కడ చూడండి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. దీన్ని ఇలా మూవ్ చేస్తే రైట్ సైడ్ మౌస్తో పట్టుకొని ఇలా తీసుకెళ్ళండి పైకి. మళ్ళీ ఈ బొమ్మ దగ్గర వచ్చి ప్రెస్ చేసి మళ్ళీ కిందికి తీసుకురండి. మళ్ళీ ఇటు జరుపుకోండి బట్టి మీ బొమ్మను బట్టి. అంటే మళ్ళీ ఇక్కడికి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి పట్టుకొని మళ్ళీ జరుపుతున్నాను పైకి. మళ్ళీ వదిలేస్తున్నాను. వదిలేసి ఈ పిక్చర్ మీద మూవ్ టూల్ ప్రెస్ చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చాను. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ మీదకి వెళ్తే మన కర్సర్ వచ్చింది. మౌస్లో రైట్ సైడ్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి పట్టుకుంటే మూవ్ అవుతుంది. మూవ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మూవ్ టూల్తో ఇది ఇలా తీసుకొచ్చాను. ఓకే, సరే ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ బొమ్మ ఇక్కడ సెట్ అయింది. పిక్చర్ ఇటు సెట్ అయింది. ఎంటర్ అనేది కొడతాను నేను. వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మెసేజ్ ఇప్పుడు సండే మెసేజ్ అని పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ టీ మీద క్లిక్ చేశాను, టైప్ టూల్ మీద. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు నా కలరు నాకు సరే కలర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోండి, కలర్ చేంజ్ అవుతుంది. సరే వైటే పెట్టుకుందాము. వైట్ కాబట్టి సండే మెసేజ్ మళ్ళీ టైప్ చేస్తాను నేను. సండే సండే అనే మెసేజ్ నేనేం చేశానంటే టైప్ చేశాను సండే మెసేజ్. ఇప్పుడు దీన్ని మార్చాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ మళ్ళీ పట్టుకొని మౌస్తో రైట్ క్లిక్ పట్టుకొని మీరు వెనక్కి తీసుకెళ్తే అది ఏం చేస్తుంది అంటే సెలక్షన్కి వస్తుంది. లెఫ్ట్ కన్నా సెలక్షన్కి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ వెళ్ళి పైకి వెళ్ళి ఈ పైన క్లిక్ చేసి మనకు లెటర్స్ సెలెక్షన్ చేసుకోండి. మీకు ఏది కావాలంటే ఇది పెట్టాలనుకుంటున్నాను. మనం ఏదైనా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది పెట్టాలనుకుంటున్నాను. తర్వాత సెలెక్షన్ పోవటానికి మనం ఎంటర్ కొట్టకండి, కర్సర్ టూల్ మీద ప్రెస్ చేయండి. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మనం పెద్దది చేసుకోవాలి. కంట్రోల్ ఆల్ట్ టీ ఇవ్వగానే వచ్చింది. ఇప్పుడు కర్సర్తో ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దది చేసుకుంటున్నాను. సండే ఎంటర్ వెళ్ళిపోయింది. ఓకే, దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సరిపోయింది. ఇంకా సండే మెసేజ్ ఇప్పుడు నా పేరు కాబట్టి మళ్ళీ నేనేం చేస్తానంటే ఇక్కడ టైప్ టూల్ క్లిక్ చేశాను. సింపుల్ అండి. కాబట్టి మీరు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. కాబట్టి ఏంటంటే మీరు మళ్ళీ దీన్ని ఏం చేయండి, ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేశాను నేను. ప్రెస్ చేసి నేమ్ టైప్ చేసుకుంటాను. మనం ఇక్కడే జరుపుకోవాలంటే మీరు ఇక్కడ ప్రెస్ చేయకుండా కిందికి రండి. క్రిందికి వచ్చి మౌస్తో రైట్ క్లిక్ ప్రెస్ చేసి పట్టుకొని జరుపుకోండి. జరుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మూవ్ టూల్ని ప్రెస్ చేయండి. కంట్రోల్ ఆల్ట్ టీ, ఎందుకంటే తగ్గించుకోవాలి కాబట్టి. మళ్ళీ కర్సర్ తీసుకొచ్చి తగ్గించుకోండి. ఎంటర్, అర్థమైంది కదా? అంతే.
ఇంతే సింపుల్. మనకు ఇప్పుడు ఏమైంది, సండే మెసేజ్ మనకు ఫోటో వచ్చింది, మీది ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో తెచ్చుకొని వేసుకొని, మరి ఇది వచ్చి పిఎన్జి కాబట్టి పిఎన్జి ఉంటేనే మీకు దీంట్లోకి సెట్ అవుతుంది. లేదు మీకు జేపీజీ అన్నారనుకోండి, జేపీజీ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. కంట్రోల్-O, ఇక్కడ జేపీజీ తీసుకొస్తాను. జేపీజీ మీద క్లిక్ చేశాను, ఓపెన్ అన్నాను. ఈ జేపీజీ అనేది చూడండి, ఈ జేపీజీని మళ్ళీ మూటూలతో సహాయంతో పట్టుకొని న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి దీని మీద వదిలేస్తున్నాను. Ctrl-Alt-T కొట్టాను, మళ్ళీ పైకి వెళ్ళి ఇవన్నీ నిదానంగా చెప్పాను కదా, కాబట్టి ఒకసారి చూసుకోండి, తొందరగా చేసుకుందాము. అది జేపీజీ అంటే ఏంటంటే ఇక్కడ కలర్ వేరే అయిపోయింది మళ్ళీ, అది కలర్. సరే మీరు జేపీజీ ఉన్న వేసుకోండి. కాబట్టి మనం పిఎన్జీ అనుకోండి, ఇక్కడ ఈ పిఎన్జీ అయితే మనం ఇక్కడ ఏది మార్చినా కూడా దాంట్లో ఏం చేస్తుంది అంటే సెట్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. నేను మళ్ళా ఫోర్గ్రౌండ్ మీదకి వచ్చాను, రెడ్ మీద క్లిక్ చేశాను. సరే ఏదో ఒక కలరు, Ctrl-Backspace ఇచ్చాను. ఇప్పుడు ఇది ఈ యొక్క పిఎన్జీ ఫోటో వచ్చి ఈ రెడ్లో కూడా సెట్ అయిపోయింది. కానీ ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది, జేపీజీ కాబట్టి. జేపీజీ అంటే ఇది ఆల్రెడీ జేపీజీకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది బ్లూ కావచ్చు, బ్లాక్ కావచ్చు, వైట్ కావచ్చు, ఎల్లో కావచ్చు. ఈ కలర్ మీద సెట్ కాలేదు కాబట్టి ఏంటంటే ఇది ఆక్వర్డ్గా ఉంటుంది, చూసేదానికి వికారంగా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి సెట్ అయింది. దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ అన్నాను. ఇది కూడా డిలీట్, ఇది కూడా డిలీట్. ఇది కలర్ కాబట్టి అంతే అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ సెలెక్షన్ చేసుకున్నాం. Ctrl-E, మళ్ళీ నేను వెనక్కి వస్తాను. ఇప్పుడు ఇవన్నీ మెసేజ్ ఇవన్నీ ఒక్కొక్క లేయర్లో మనకు వచ్చినాయి. ఇక్కడ టెక్స్టులు మూడు వచ్చినాయి రైట్ సైడ్. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ 1, 4. తర్వాత మనం ఇవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు ఒక సింగిల్గా మనం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేసి షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఈ పైన ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, లేకపోతే మధ్యలో ఉన్నాం. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇలా సెలక్షన్ నొక్కండి. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి, సెలక్షన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని పై లేయర్ మీద క్లిక్ చేయండి, అన్ని సెలక్షన్కి వస్తాయి. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ENR అంటే అన్నీ ఒక లేయర్ కింద వచ్చేస్తాయి. అన్నీ ఒక లేయర్ కింద. ఇవి ఏం జరగవు, ఇంతకుముందు ఫోటో జరిగేది, ఇవన్నీ ఏం జరగవు అన్నమాట. ఇదన్నీ ఒక లేయర్ కింద వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లాక్ ఇందాక జరిగింది, మనం జరుపుకుంటాం, తెలియని వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి మీకు ఇది కదలకుండా ఉండాలంటే మీరు లేయర్స్ అన్నీ Ctrl-E ఇచ్చిన తర్వాత లాక్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ లాక్ అయింది. ఇప్పుడు ఈ లాక్ ఇంక మీరు ఏం జరిపినా జరగదు, సెట్ అయిపోయింది అంతే. లాక్ ఇచ్చి మనం ఏం చేయాలంటే Ctrl-Shift-S అనం, లేదంటే ఎడిట్లోకి ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాస్ అనం. ఇంకొకసారి ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ పైన లెఫ్ట్లో ఫైల్లోకి వెళ్ళి
ఎక్స్పోర్ట్ యాస్. ఈ ఎక్స్పోర్ట్ యాస్లో మనకి జేపీజీ కావాలి ఇప్పుడు thumbnail కోసం. ఈ జేపీజీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైజులు ఇవన్నీ కూడా, కాబట్టి క్వాలిటీ నేను 100% ఇచ్చాను. 100% ఇచ్చాను నేను. కాబట్టి ఇక్కడ న్యూ ప్రాజెక్టు జేపీజీ, ఇక్కడ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎంవిబి అని ఇచ్చాను, మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ జేపీజీ ఇలాగే ఉండాలి, ఇవన్నీ ఏం కదిలించకూడదు. తర్వాత సేవ్ అని కొట్టాం. ఇక్కడ ఏం చేసింది, అది సేవ్ అయిపోయింది అనమాట. ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్. చూడండి ఇక్కడ సేవ్ అయింది. ఇక్కడ ఏంటి చూడండి, దీని మీద కర్సర్ తీసుకెళ్ళంగానే ఐటమ్ టైప్ జేపీజీ ఫైల్ అని ఉంది. కాబట్టి అంతే, మనకు తయారైపోయింది అనమాట thumbnail అది. కాబట్టి ఇది ఇలాగ అంతే, ఈ వీడియో అంతే. కాబట్టి ఇలాగున మనకు ఫ్రీ కాస్ట్ ఆఫ్ ఫ్రీ. కాబట్టి ఇలాగున మీరు ఏం చేయాలంటే thumbnails రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు న్యూ అన్నారంటే న్యూలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మన thumbnail ఎలా తయారు చేసుకోవాలో. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకి మిత్రులకి తెలియజేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.